హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈరోజు వీడియో ఏంటంటే ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాను. సో అమ్మున్నప్పుడైతే నాకు మామిడికాయలు అయితే అస్సలు దొరకలేదు. సో ఇప్పుడు అమ్మ వెళ్ళిపోయింది, ఇంకా తప్పదు, నేనే పెట్టుకోవాలి. ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం ఇది నాకు సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం ఇక్కడ ముంబై వచ్చినప్పుడే పెట్టాను, బట్ అప్పుడు కొంచెం ఆవపిండి ఎక్కువైందనమాట. సో ఈసారి ఐ హోప్ బెస్ట్గా రావాలని కోరుకుంటున్నాను. ఈసారి నేను గిన్నె కొలతతో అయితే పెట్టుకుంటున్నాను. కొన్ని వీడియోస్ చూశాను, నాకు ప్రాపర్గా రాదు, బట్ ఈ గిన్నె కొలతతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ బెస్ట్గా రావాలని అయితే అనుకుంటున్నాను. దగ్గరికి రావచ్చి ఈ గిన్నెతో నాకు 4 గిన్నెల ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ఎందుకు అంటే ముక్క అనేది మనకి మెత్తగా అవ్వకుండా కొంచెం గట్టిగా ఉంటుంది ఎన్ని రోజులైనా. ఫస్ట్ ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం ముక్కలన్నీ కలిపి పక్కన ఉంచుకోండి. ఈ గిన్నెతో నాకు ముక్కలు అనేవి 4 గిన్నెలు వచ్చాయి. సో కారం అయితే నేను 3/4 వంతు తీసుకున్నాను అనమాట. ఇది ఇంట్లో ఆడిచ్చిన కారం అనమాట, కొంచెం స్పైసీగా ఉంటుంది. మీకు బయట మార్కెట్లో ఆవ పచ్చడికి కావాల్సిన కారం కూడా దొరుకుతుంది. సో అదైతే మీరు ఒక ఫుల్ ఈ గిన్నెతో అయితే ఫుల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే గిన్నెతో హాఫ్ గిన్నె సాల్ట్ కూడా వేసుకోవాలి. సో నేనైతే నార్మల్ సాల్ట్ వేసుకుంటున్నాను, గల్లుప్పు కాకుండా. సో మీరు గల్లుప్పు అనుకుంటే హాఫ్ గిన్నె వేసుకోండి. అదే సాల్ట్ అయితే హాఫ్ కన్నా కొంచెం తగ్గించుకోండి. సో ఇది సరిపోతుంది. హాఫ్ కన్నా నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, బికాజ్ ఇది కొంచెం సాల్టీగా ఉంటుంది. గల్లుప్పు ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని వేసుకునే పని అయితే ఒక హాఫ్ గిన్నె వరకు వేసుకోండి. ఒక 1 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి ఆవపిండి. నాకు లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువైనట్లు అనిపించింది, అందుకే ఈసారి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. దీంట్లో ఈ గిన్నెకి 1/2 వంతు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మెంతి పిండి. మీరు డైరెక్ట్గా మెంతులన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలా మెంతులు మిక్సీ అన్నా పట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇట్లా సపరేట్ బౌల్లో అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ముక్కల్లో అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నాకు ఇలా ఈజీగా ఉంటుందని నేనైతే వేరే బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ముక్కల్లో అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ గరిటెతో అయితే మిక్స్ చేస్తాను, తర్వాత మా హస్బెండ్ అయితే చేతితో చేస్తారు. బికాస్ నాకు పాప ఉంది కదా, చిన్న పాప. సో మళ్ళీ తనకి ఇబ్బంది అవుతుందేమో అని నేను కొంచెం ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. అలాగే ఒక 1/2 వంతు వెల్లుల్లి, మీ ఇష్టం, మీరు తినగలిగితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ చట్నీ కోసం పల్లి నూనె అయితే యూస్ చేస్తున్నాను. మీరు నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు, కానీ నేనైతే పల్లి నూనె అయితే యూస్ చేస్తున్నాను. ఇది కూడా ఈ గిన్నె కొలతతో కాబట్టి నేను ఈ గిన్నెకి సరిపడినంత నూనె అయితే వేసుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. ఈ గిన్నెతో ఆయిల్ అయితే వేసి కలుపుకోవాలి.
జాగ్రత్తగా చూసి వేసుకోండి. మనకి సాల్ట్ సరిపోలేదు అంటే నూనె 1 డే తర్వాత నురుగుగా వస్తుంది అన్నమాట, కొంచెం అలా బబుల్గా. సో అలా వస్తే మనకి సాల్ట్ సరిపోలేదని హింట్ అనమాట. అలాంటప్పుడు ఇంకొంచెం మీరు సాల్ట్ అయితే కలుపుకుంటే సరిపోతుంది. ఇంక మిగిలిన నూనె కూడా వేసేస్తున్నాను. ఇలా గరిటెతో కాకుండా చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా మిక్స్ అవుతుంది. సో ఇప్పుడు మా హస్బెండ్ అయితే కలుపుతారు. సో నాకు పాప ఉంది కాబట్టి ఇబ్బంది పడుతుందని నేను కలపట్లేదు. ఇప్పుడు మా హస్బెండ్ అయితే దీన్ని మొత్తం చేత్తో అయితే మిక్స్ చేస్తారు. రాబుజ్జి అలా కలుపుతుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి, ఎప్పుడెప్పుడు తిందామా అని. కారమా? సరే, నీకు నెయ్యి వేసి పెడతాలే, సరేనా? మామిడికాయ పచ్చడి అయితే రెడీ. లాస్ట్లో ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని తింటే ఉంటుంది సూపర్. రెడీ అయిపోయింది ఆవకాయ పచ్చడి.